ఎస్పీ హనుమంతరావు కులోన్మాది అని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. గుత్తా లక్ష్మీనారాయణను కూడా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి వేధించారని, కమ్మ కులంలో పుట్టి వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావని దుర్భాషలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. లక్ష్మీనారాయణను అవమానించి బెదిరించి తీవ్రంగా కొట్టారని మండిపడ్డారు. అవమానంతో లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగాడని, సెల్ఫీ వీడియోలో తనపై దాడిని తనకు జరిగిన అవమానాన్ని వివరించాడన్నారు వైఎస్ జగన్. ఆస్పత్రిలో లక్ష్మీనారాయణ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడన్నారు. జూన్ 4వ తారీఖు కౌంటింగ్ మొదలైతే జూన్ 5వ తారీఖు రాత్రి దాకా నాగమల్లేశ్వరరావు స్టేషన్లోనే ఉంచుకున్నారు, సెల్లోనే ఉంచుకున్నారు. అవమానించారు, బెదిరించారు. ఆయన మీద చేయకూడని నేరాలన్నీ కూడా చేశారు. 5వ తారీఖు రాత్రి తనను విడిచిపెట్టారు. ఈ సిఐ, ఈ పోలీసులు వీళ్ళు బెదిరించిన తీరు, వీళ్ళు అవమానించిన తీరు. నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు, వెంకటేశ్వరన్నకు. ఫోన్ చేసి పోలీసులు ఏ రకంగా అవమానించారు, పోలీసులు ఏ రకంగా బెదిరించారు, పోలీసులు ఏ రకంగా కొట్టారు, ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ నాన్నకు చివరిసారిగా ఫోన్లో చెప్పి ఆత్మహత్య చేసుకునే కార్యక్రమానికి తాను వెళ్ళిపోయాడు. నాగమల్లేశ్వరరావును కాపాడుకునేందుకు వెంకటేశ్వరన్న హుటాహుటిన గుంటూరుకు వెళ్ళి కొడుకును హాస్పిటల్లో చేర్పించాడు. ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా నాగమల్లేశ్వరరావు ప్రాణాలు విడిచాడు జూన్ 9వ తారీఖున. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దొంగల ముఠా అని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. వీళ్లంతా చంద్రబాబుతో కలిసి దోచుకుంటున్నారన్నారు. ఎల్లకాలం చంద్రబాబే అధికారంలో ఉండరని, చంద్రబాబు తప్పుడు పనులకు వత్తాసు పలుకుతున్న కొందరు పోలీసు అధికారులను వదిలిపెట్టబోమన్నారు. వారందరికీ తప్పకుండా సినిమా చూపిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్. ఏమయ్యా చంద్రబాబు, కమ్మారంటే కేవలం నీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా? నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, మీరంతా ఒక దొంగల ముఠ. మీరంతా రాష్ట్రాన్ని దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం, ఇది మీరు చేస్తూ ఉన్న పని. మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం, మీరు దోచుకునేదానికి మీకు అవసరం. కాబట్టి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు, మీరు కలిసి ఖచ్చితంగా దోచుకునేదానికోసం మీ అన్యాయాలను ఏ ఒక్కవారైనా, ఏ ఒక్క కమ్మారైనా కూడా ఏలెత్తి చూపిస్తే చాలు, అనగదొక్కడానికి ఏమాత్రం కూడా వెనకాడని నీ నైజం చూస్తూ ఉంటే అసలు నువ్వు మనిషివేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ, ట్రోలింగ్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో తప్పు పుట్టారన్నట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి ట్రోలింగ్ చేస్తూ, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న తీరు రాక్షసుల కన్నా అన్యాయమైన తీరు కాదా అని అడుగుతా ఉన్నా.